మన భారతదేశంలో ఉండేటువంటి వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది, ఇతర దేశాల వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది, ఇది నేనుగా సొంతంగా చెప్తున్న మాట కూడా కాదు. వివేకానందుడు పాశ్చాత్య దేశాల్లో ఉపన్యాసం చేస్తూ చెప్పినటువంటి మాట. మీ దేశాలలో ఉండే ఎవరైనా కూడా ఒక 10 రూపాయలు సంపాదించాలి అనుకుంటే సరిగ్గా అనుకున్న 10 రోజుల్లోనే ఒక పెద్ద వ్యాపార సంస్థని తయారు చేసి తద్వారా డబ్బులు సంపాదించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. విదేశస్తుల ఆలోచన అలా ఉంటుంది. కానీ మా భారతీయులకు ఎవరికైనా డబ్బులు బాగా సంపాదించాలన్న ఆలోచన వస్తే అన్నిటికంటే ముందు దేవుడి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి నాకంతా కలిసి వచ్చేలా చెయ్యను, లేకపోతే నాకు వెంటనే డబ్బులు ఇచ్చేసేయను అని అడుగుతూ ఉంటారు. ఎందుకు ఇలా చేస్తారంటే భారతీయ ఆదర్శం అంతా తపస్సు ద్వారా సాధించడమే. అక్కడ వ్యాపార సంబంధమైన రహస్యాలు తెలుసుకోవడానికి లేదా భౌతికంగా ఒక విషయాన్ని కనిపెట్టడానికి, ఉదాహరణకి ర్యాకెట్లు ఉన్నాయి, ఫోన్లు ఉన్నాయి, ఇంకా అనేకమైన అంశాలన్నీ ఉన్నాయి. వాటిని కనిపెట్టడానికి వాళ్ళ జీవితం మొత్తాన్ని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటారు విదేశస్తులు ఎప్పుడైనా. మరి మన భారతదేశంలోనూ ఆధ్యాత్మికమైన సత్యాల్ని కనుక్కోవడం కోసం తమ యొక్క జీవితం మొత్తాన్ని త్యాగం చేస్తూ ఉంటారు. ఉదాహరణకి ఒక చెట్టు కింద ఒక సాధువు అలా ఒంటికాల మీద నిలబడ్డాడు, ఆయనకి గొప్ప శక్తులు సంభవించాయని తెలుసుకున్నారు అనుకోండి. ఆయన వెంట శిష్య పరంపరగా తయారయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆయనలాగే మనం కూడా చేస్తే మనకి గొప్పదైన శక్తి వస్తుంది అనుకుంటారు. అలా ఎలా వస్తుంది అనే తర్కం అక్కడ ఉండదు. ఆయన చేశాడు, ఆయనకు వచ్చింది, మనకు వస్తుంది. అంటే మన ఆలోచన అంతా కూడా అలా ఉంటుంది. దీనికి బీజాలు ఎక్కడ పడ్డాయి ఇలాంటి ఆలోచనలకి అంటే మన పూర్వులలోనే ఇలాంటి ఆలోచన ఉన్నది. ఎందుకంటే తపస్సు చేత ఆర్జించినటువంటి శక్తి అనేది దృఢంగా ఉంటుంది. తద్వారా మనం ఎన్నో అద్భుతాలను కూడా చేయొచ్చు.